వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు బిగినరా? అయితే మీరు ఏ కోడింగ్ కోర్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? సో నేనైతే ఒక 6 కోడింగ్ కోర్సెస్ అయితే తీసుకొచ్చేసాను. ఫస్ట్ మరి దేనితోటి స్టార్ట్ చేయాలి అని సతమత పడుతుంటారు. ఒక 6 కోడింగ్ కోర్సెస్ తీసుకొచ్చాను. దాన్ని చూజ్ చేసుకోవచ్చు మీరు. సరే చూద్దాం మరి ఏమేమి కోడింగ్ కోర్సెస్ ఉన్నాయో. సో ఫస్ట్ టైం మీరు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అయితే విజిట్ చేస్తే మాత్రం వెంటనే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అదేవిధంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు వెంటనే ఈ వీడియోని లైక్ చేసేయండి. ఫస్ట్ కోడింగ్ కోర్సెస్ ఏ బిగినర్ ఓపెన్ డోర్స్ టు ఏ వరల్డ్ ఆఫ్ డిజిటల్ లిటరసీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. కోడింగ్ అనేది ఏంటి? మనకు కొత్త స్కిల్ నేర్చుకుంటున్నాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది కూడా నేర్చుకుంటున్నాం దీని ద్వారా. సో కోడింగ్ అనేది మనకు చాలా మంచి బిగినర్స్కి అయితే స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా నేర్చుకుంటూ వెళ్ళాలి మీరు. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామ్ అండి. ఇది ఒక బేసిక్ కోర్స్ అండి. సి లాంగ్వేజ్కి సంబంధించిన కోర్సు, బేసిక్ కోర్స్. ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది మరి? ఎవ్రీ వన్ షుడ్ లర్న్ సి లాంగ్వేజ్ ఇఫ్ యూ హ్యావ్ టైం. మీకు కనుక టైం ఉంటే మాత్రం ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. బేసిక్స్ అనేవి చాలా వస్తాయి. మీరు ఎక్కడ సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. అక్కడ 10 hours కోర్స్ ఉంటుంది. అక్కడ నుంచి నేర్చుకోవచ్చు ఫ్రీగా. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మరి సి లాంగ్వేజ్ అంటే? సిస్టమ్ ప్రోగ్రామింగ్లో, ఎంబెడెడ్ సిస్టంలో, కంపైలర్లో యూజ్ చేస్తాం, ఇంటర్ప్రిటర్లో యూజ్ చేస్తాం, గ్రాఫిక్స్లో యూజ్ చేస్తాం, అండ్ డెవలప్మెంట్లో కూడా యూజ్ చేస్తాం. నెట్వర్కింగ్, డేటాబేస్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్. సి అనేది ఓల్డ్ లాంగ్వేజే, కానీ ఇప్పటికీ ఇన్ని ప్లేసెస్లో యూజ్ చేస్తాం, ఇన్ని అప్లికేషన్స్లో యూజ్ చేస్తామండి. తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకోండి, ఓకేనా? సో ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ ఈ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు మీరు. దీనిలో బేసిక్ సింటాక్స్ స్టార్ట్ చేస్తాం మనం. సింటాక్స్లో ఎలా ఉంటుంది, వేరియబుల్, డాటా టైప్, ఆపరేటర్స్, తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, అరే అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటి, యూనియన్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, తర్వాత ఇవన్నీ కూడా కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం సి ప్రోగ్రామింగ్లో. తర్వాత వచ్చేసి ఈ కోర్సు అప్పుడప్పుడు మనం కూడా పెయిడ్ కోర్స్ రన్ చేస్తాం. మీరు పైథాన్ లైఫ్ .in వెబ్సైట్ చెక్ చేస్తూ ఉంటే ఎప్పుడు కోర్స్ అవుతుందో పెయిడ్ కోర్స్ ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు సి లాంగ్వేజ్. తర్వాత వచ్చేసి ఇంట్రడక్షన్ టు పైథాన్ ప్రోగ్రామ్ అండి. ఇట్ కవర్స్ ద బేసిక్స్ ఆఫ్ పైథాన్ అండి. పైథాన్ యొక్క బేసిక్స్ కావచ్చు. ఇది కూడా బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ కావచ్చు, ఇది కూడా బిగినర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫర్ వెబ్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తాం, డాటా అనాలిసిస్ అండ్ మెనీ మోర్. ఇక పైథాన్ యూజెస్ చెప్పుకుంటే మెషిన్ లెర్నింగ్ అన్ని చోట్ల చాలా వరకు ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తాం. ఈ కోర్స్ నేర్చుకోవచ్చా? ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మనం ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 10 hours వీడియో ఉంటుంది, కిరణ్ గారు చెప్పిన వీడియో. సో 10 hours కోర్స్ అనేది మీరు నేర్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండి. సో జావా స్క్రిప్ట్ ఏంటి? దిస్ కోర్స్ టీచర్స్ మనకు మెయిన్గా జావా స్క్రిప్ట్ కావచ్చు, మళ్ళీ మనకు క్రియేటింగ్ ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ అండ్ అప్లికేషన్స్ ఎలా మనకు ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలా మరి ఇవన్నీ చేయాలి అనేది ఫండమెంటల్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ మనం అన్నీ చూసేస్తాం. ఇది ఒక కోర్స్ అండి. తర్వాత వచ్చేసి HTML అండ్ CSS బేసిక్స్ కోర్స్ కావచ్చు. మనకు HTML కోర్స్ ఉంటుంది. ఏంటి HTML CSS జావా స్క్రిప్ట్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోసం. సో మరి HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కావచ్చు, CSS క్యాస్కేడింగ్ స్టైల్ స్ట్రీట్ కావచ్చు. మనం తర్వాత ఇవన్నీ కూడా ఫండమెంటల్ ఫర్ వెబ్ డెవలప్మెంట్, ఫర్ క్రియేటింగ్ అండ్ స్టైలింగ్ ఫర్ వెబ్ పేజెస్ అండి. వెబ్ పేజెస్ మనం క్రియేట్ చేయడానికి, తర్వాత వాటికి స్టైలింగ్ ఇవ్వడానికి మనకు HTML అండ్ CSS అనేవి యూజ్ అవుతాయి. తర్వాత ఇంట్రడక్షన్ టు జావా ప్రోగ్రామింగ్ అండి. సో ఈ జావా కూడా ఈ జావా కోర్స్ కూడా నేర్చుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా నేర్చుకోవాలంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయండి. 10 hours వీడియోస్ ఉంటాయి, అక్కడ మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. పెయిడ్ కోర్సెస్ కూడా ఉంటాయి మన దగ్గర. జావా ఉంటుంది, సి లాంగ్వేజ్ ఉంటుంది, పైథాన్ ఉంటుంది, డెవాప్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పైథాన్ లైఫ్ .in చెక్ చేస్తూ ఉండండి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కోర్స్ అనేటివి. ఎందుకంటే లైవ్ క్లాసెస్ అనేవి ఎప్పుడు కొత్త డేట్స్ వస్తాయి కాబట్టి చెక్ చేస్తూ ఉండండి. సో మనకేంటి ఇంట్రడక్షన్ టు జావా ఏంటి? మనకు బిల్డింగ్ అప్లికేషన్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఆండ్రాయిడ్ యాప్స్, మళ్ళీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కోసం కావచ్చు, ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. తర్వాత వచ్చేసి మనం వెబ్ డెవలప్మెంట్లో మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా మనకు ఇంటరాక్టివ్ అండ్ రెస్పాన్సివ్ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ కోర్సు కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీ ఇష్టం అండి. సో మీకు టైం ఉంటే మాత్రం సి లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేయండి, లేకపోతే పైథాన్ నుంచి స్టార్ట్ చేయండి. ఎలాగైనా మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సి లాంగ్వేజే ఉంటుంది మీకు. ఫస్ట్ సెమిస్టర్ ఆర్ సెకండ్ సెమిస్టర్లో ప్రతి ఒక్కరికి సి లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బేసిక్స్ అనేటివి ఇస్తుంది మనకు. సో బేసిక్స్ అనేటివి అక్కడ నుంచే నేర్చుకోవచ్చు చాలా బాగా. మనకు ఫౌండేషన్ చాలా బాగా బిల్డ్ అవుతుంది.
ఇవండి 6 కోడింగ్ కోర్సెస్ అండి మనకు. బిగినర్స్ సంబంధించి మీరు ఏది స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. సో, మీరు గనక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్‌లో ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది కామెంట్ సెక్షన్‌లో. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.